విశ్వంలో దేవుడు సృష్టించిన సకల కోటి జీవరాశులలో మానవ జాతి అనేది ఒక జీవి కిరీటం. దైవ రూపంలో సృజించబడిన ఈ మానవుడు ఆ దైవాన్నే ప్రసన్నం చేసుకోగలిగే వరం పొంది ఉన్నాడు. అలా ప్రారంభమైన విశ్వశ్రీ సభలో సర్వోన్నతుని చిత్తం తెలుప అమర క్రీస్తుకు అపర క్రీస్తుని రూపమై సజీవ క్రీస్తుకు ప్రత్యేక సాక్షులుగా, మనుషులకు మహోన్నతునికి మధ్యవర్తులుగా, నేలపై నరునికి నింగిలోని నిఖిలేశ్వరునికి అనుసంధానకర్తలుగా, అంతరంగాల ప్రక్షాళకర్త, ప్రేమ రూపుని ప్రతిబింబాలుగా, మనుషుల మదిలో మానవ దూతలుగా అలరారే అపూర్వ సృష్టి ఈ గురువులు. తెలుగు శ్రీ సభలో నూతనంగా వీక్షించిన ఆ గురు పొంగవలే ఈనాడు మన మధ్యకు విచ్చేసినటువంటి ఈ 5 క్రీస్తు సువార్త జవానులు నూతన గురువులు. వారు గురుశ్రీ బడుగు ప్రవీణ్ కుమార్ గారు హెచ్జిఎన్, కందుల గురుశ్రీ అశోక్ కుమార్ గారు హెచ్జిఎన్, గురుశ్రీ మాగిపోగు అశోక్ గారు హెచ్జిఎన్, గురుశ్రీ పామిశెట్టి బాల్ జోసఫ్ గారు హెచ్జిఎన్, మరియు కోటి ఆశలతో ఎదురుస్తున్నటువంటి మన పొనుకుమాడు ముద్దుబిడ్డ గురుశ్రీ రుంజల రాజకుమార్ గారు హెచ్జిఎన్. వారందరికీ ఇవే మా మంగళహారతుల ఆహ్వానాలు. నూతన గురువులారా, అందరు చప్పట్లు కొడతాం. అలాగే ఈనాటి ఈ ప్రథమ కృతజ్ఞత బలి పూజకు ఇచ్చేసినటువంటి ఎంతమంది మహోన్నతులు, ముఖ్యంగా మన విజయవాడ మేత రాస్తున్న వికార్ జనరల్ గారు మువ్వల ప్రసాద్ ఫాదర్ గారు, అదేవిధంగా మన వికారియేట్ మరి రథసారథులు గురుశ్రీ మైకేల్ గారు, అదేవిధంగా మరి హెచ్జిఎన్ సభకు రథసారకులైనటువంటి బత్తుల జయరాజ్ ఫాదర్ గారు, వీరందరూ కూడా మన మధ్యలో విచ్చేసి ఉన్నారు. వారిని కూడా సాధారణంగా మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. అదే రీతిగా ఈ యొక్క ఆహ్వానం మన్నించి మరి అనేక మంది గురువులు, వరసభ వాళ్ళు, మన మేతరాసిన గురువులు మరి ఎంతోమంది ఈ నూతన గురువు కోసం ప్రార్థించడానికై మన కోసం ఈ మన గ్రామానికి తరలివిచ్చారు. వారిని కూడా సాధారణంగా ఆహ్వానించుకుంటూ చప్పట్లు కొడదాం. అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి అమ్మగారులు, విశ్వాసులు, సంఘ పెద్దలు, మరియు సభ్యులు, మన విచారణ పలు సంఘాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ పూజను ప్రారంభించవలసిందిగా నూతన గురువులను ఆహ్వానిస్తాం. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి నా యొక్క ప్రథమ కృతజ్ఞత పూజా బలికి వేం చేసి వచ్చినటువంటి గురువులకు, కన్యాస్త్రీలకు, విశ్వాసులందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క పూజా బలిలో నా యొక్క ప్రార్థనా విన్నపం అడిగిన వారి అందరూ, మరి ముఖ్యంగా నా యొక్క తల్లిదండ్రుల యొక్క విన్నపాలు దేవుని యొక్క చెంత జత చేరుస్తూ, మరి ముఖ్యంగా నా యొక్క కుటుంబము బాగును శ్రేయస్సు కొరకును, నన్ను 12 సంవత్సరాలు గురు తరబీదులో పెంచినటువంటి హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సంస్థ అభివృద్ధి కొరకును, మరి ముఖ్యంగా ఏనుకూరు విచారణ నుంచి విచ్చేసినటువంటి గ్రామస్తుల కొరకును, మరి ఆ యొక్క విచారణ యొక్క అభివృద్ధి కొరకును, నా యొక్క ప్రార్థన విన్నపం అడిగినటువంటి కొండబాల భాస్కర్ రావు, మనస్వి, రోసమ్మ గారు, మేరీ స్మిత మరియు నాగమణి వారి యొక్క విన్నపాల కొరకు ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రార్థిస్తూ, నా యొక్క కుటుంబంలో మరణించినటువంటి నా యొక్క తాతగారు రుంజల యోన మరియు మురాల ప్రభాకరరావు గారు, మా మామయ్య గారు ఎరికపాటి ఆనందరావు గారు, మా పెదనాన్న రుంజల దావీదు, మరియు నా యొక్క ఇంకో పెదనాన్న గోవాడ రామ్జీ గారి యొక్క ఆత్మలకు నిత్య విశాంతి దయచేయాలని దేవుని యొక్క సన్నిధానంలో ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రార్థిస్తూ ఈ యొక్క దివ్య పూజా బలిని ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పఠనాలు అయిపోయిన తర్వాత ఎలాగో మంచి ప్రసంగం ఉంది కాబట్టి నేను రెండోసారి ప్రసంగించదలుచుకోలేదు. ముందుగా ప్రసాద్ ఫాదర్ గారు ముందే చెప్పేయమంటున్నారు. ఆయన ప్రసంగం చాలా బాగుంటుందని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ నెల 5వ తారీఖున శ్రీసభ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో రాసుకోదగినటువంటి రోజు. మరి ముఖ్యంగా హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ గురువుల సభకు అది ఒక మైలురాయని చెప్పాలి. హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సభలో సెయింట్ జాన్ పాల్ II ప్రావిన్స్లో ఒక 5 యువకులు 12 సంవత్సరాల కఠోర దీక్షా తర్ఫీదు తర్వాత గురువులుగా అభిషేకింపబడి ఈరోజు మన ముందు నిలబడి దేవునికి తమ కృతజ్ఞతాబలిని అర్పిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మీ యొక్క సంఘము నుండి ఎన్నుకొనబడి తర్ఫీదు ఇవ్వబడి అభిషేకింపబడి ఈరోజు మీ ముందుకొచ్చి దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ రాజా గారిని గట్టిగా మన కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టి అభినందిస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాం. సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బహుమతి ఏదైనా ఉంటే అది మన జన్మ అని చెబుతాం. తన యొక్క బిడ్డలుగా మనల్ని ఆహ్వానించి జ్ఞానస్నానం ద్వారా మనల్ని తన బిడ్డలుగా చేర్చుకోవటం మనకి జీవితంలో ఆయన ప్రసాదించేటువంటి 2వ గొప్ప బహుమతి. ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే ఆయన యొక్క యాజకత్వంలో పాలు పంచుకోవడానికి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఒక 3వ గొప్ప బహుమతిగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను. దేవుడు సంకల్పించినటువంటి ఆ రక్షణ చరిత్రను కొనసాగించడానికి క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసిన ఈ గురుత్వంలో ఇదిగో ఈ 5 యువకులను ఆయన ఎన్నుకొని అభిషేకించి ఈరోజు మన ముందుంచినందుకు ముందుగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున ఈ 5 గురువుల కోసం, యువ గురువుల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. వారి యొక్క సేవా జీవితం 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలింపబడి అనేక ఆత్మలు ప్రభు చెంతకు చేరాలని ప్రత్యేక విధంగా ఆశిద్దాం, ప్రార్థిద్దాం. ఈనాటి దివ్య పూజా బలిలో రాజా ఫాదర్ గారి యొక్క ఇంటెన్షన్లన్నీ కూడా, తన యొక్క ఆలోచనలు ప్రార్థనలన్నీ కూడా నెరవేరాలని, మరి ఆయన చేసేటువంటి ప్రతి పని దేవుడు ఆశీర్వదించి అది అందరికీ ముక్తిదాయకంగా ఆశీర్వాదకరంగా మారాలని ప్రత్యేక విధంగా ఈ రోజున ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పరమ రహస్యంను కొనియాడు యోగ్యమగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను సహోదరి సహోదరులారా, మీ చేతను పాప సంగీతనం చేస్తున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడును కన్యకైనడు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కత్తైన సర్వేశ్వరుని ప్రార్థింపగలని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
స్తుతించెదము. కరుణామయుడైన ఓ సర్వేశ్వర, నా విన్నపమును దయతో ఆలకింపుము. పవిత్రాత్మవర ప్రసాదములతో నా మనసుకు జ్ఞానోదయము కలిగింపుము. నేను నీ దివ్య రహస్యములు యోగ్యముగా కొనియాడుచు శ్రీ సభకు విశ్వాసపాత్రమైన సేవ చేయుటకును శాశ్వత ప్రేమతో నిన్ను పూజించుటకును నన్ను దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించుచు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భంలో రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవర్తగా నియమించితిని. నేను యావే ప్రభు నాకిట్లు మాట్లాడవలేనో తెలియదు. నేను బాలుడను అని పలికితిని. కానీ ప్రభు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడవని చెప్పవలదు. నేను పంపువారందరికీ యొద్దకు నీవు వెళ్ళవలెను. నేను చెప్పమన్న సంగతులెల్లా వారికి చెప్పవలెను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభు అయిన నా వాక్కు. అంతటా ప్రభు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లా నేను, ఇదిగో నా పలుకులు నీ నోట పెట్టుచున్నాను. ఇది ప్రభు వాక్కు. యేసునికి వందనములు. రెండవ పట్టణము హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. రెండవ పట్టణము హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు.
ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములనర్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలనే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడిగా చేయబడును. అదే విధముగా ప్రధాన యాజక పదవి గౌరవమును క్రీస్తు తనకు తాను ఆపాదించుకొనలేదు, దేవుడే ఆయనను నియమించెను. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నీకు తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లు చెప్పెను, మెల్కిసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడివై ఉందువు. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడుటకు చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను. మెల్కిసెదెకు యాజక క్రమమున ప్రధాన యాజకునిగా దేవుడు ఆయనను ప్రకటించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. లూకా శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుండి 22వ వచనం వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను.
ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మోచి పరిచారణకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక తేరి చూచుచుండగా ఆయన వారితో, నేడే మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది, నేడే మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితులకు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకొనసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బడుగు ప్రవీణ్ కుమార్, కందుల అశోక్ కుమార్, మాగిపోగు అశోక్, పామిచెట్టి బాల జోసఫ్ మరియు రుంజల రాజా ఒక వారం రోజుల క్రితం క్రీస్తు యాజకత్వములో వారు అభిషేకాన్ని పొంది ఉన్నారు. సహజంగానే దేవుడు చేసినటువంటి ఈ అద్భుత కార్యాన్ని బట్టి వారు వారి చుట్టపక్కలలో బంధువులతో కలిసి, స్వగ్రామంలో గ్రామస్తులతో కలిసి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు, వందనాలు అర్పిస్తూ ఉన్నారు. ఈ దివ్య బలిని సమర్పణ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాజా, మనమందరము కలిసి అతనితో కూడా దేవునికి ఈ బలిని, పూజా బలిని సమర్పణ చేస్తూ ఉన్నాము. ప్రారంభంలో ఇద్దరు, ఒకరు ఈ విచారణకర్తలు, అలాగే వాళ్లకు ప్రొవిన్షియల్ సుపీరియర్గా ఉన్నటువంటి జయరాజ్ ఫాదర్ గారు కొన్ని మాటలు చెప్పారు. ఈ మీ విచారణ గురువు చెప్పినటువంటి మాటలు ఎంతమందికి అర్థమయ్యాయో, ఎంతమందికి విన్నారో, ఏమైనా వింటే ఒక్క మాటన్నా హృదయంలోనికి స్వీకరించారో నాకు తెలియదు. కానీ నేను విన్నాను. విన్న తర్వాత ఆ మాటలు చెప్పాలని కూడా నేను అనుకున్నాను. అందుకే చదువుతున్నాను. ఈ విశ్వములో దేవుడు సృజించిన సకల కోటి జీవరాశులలో మానవ జాతి ఒక జీవ కిరీటము. చాలా గొప్ప మాట. కోట్లాది జీవరాశులలో కేవలం మానవుడికి మాత్రమే దేవుడు ఆలోచన, వివేక్షణ, జ్ఞానాన్ని ఇచ్చాడు. మంచి చెడులను తెలుసుకునేటువంటి ఒక గొప్ప ఆలోచన భావాన్ని తన ఆత్మ ద్వారా ఇచ్చాడు. ఆ దైవాన్ని ప్రసన్నం చేసుకునగలిగే వరం పొంది ఉన్నాడు మానవుడు. అంటే ప్రార్థన, ఆరాధన. ఎవరి మతధర్మంలో వారు ఆ దేవాది దేవుని దగ్గరికి వెళ్ళి, ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటమే ప్రసన్నత, ఆయన వరాలు పొందడం. ప్రారంభమైన శ్రీ సభలో సర్వోన్నతుని చిత్తము తెలుప అమరక్రీస్తుకు, అపరక్రీస్తుని రూపమైన సజీవ క్రీస్తుకు ప్రత్యక్ష సాక్షులుగా
మనుజులకు మహోన్నతునికి మధ్యవర్తులుగా, నేలపై నరునికి నింగిలోని నిఖిలేశ్వరునికి అనుసంధానకర్తలుగా వీళ్ళు ఉన్నారని శ్రీసభ చెప్పేటువంటి మాటనే మీ విచారణకర్తలు చెప్పారు. చాలా చక్కటి మాట చెప్పాడు. ఏంటి? అపరక్రీస్తులు, గురువులు అపరక్రీస్తులు అంట. ఒకే ఒక గురువైనటువంటి క్రీస్తునాథునికి ఆయన గురుత్వంలో వాళ్ళు పాలు పంచుకుంటూ ఉన్నారు. నేలకి ఆకాశానికి మధ్యలో వీళ్ళు అనుసంధానకర్తలుగా లేక మధ్యవర్తులుగా ఉండి దేవుని దగ్గరకు వీళ్ళని చేస్తున్నారు. రెండవది, అంతరంగాల ప్రక్షాళనకర్త, ప్రేమారూపుని ప్రతిబింబాలుగా, మనుజుల మదిలో మానవ దూతలుగా అలరారే అపూర్వ సృష్టి ఈ గురువులు. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఆయన ఇచ్చినటువంటి పాప మన్నింపు మాత్రం క్రీస్తు ద్వారా ఇవ్వగలుగుతూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళను ప్రోత్సహిస్తూ మనందరికీ కూడా గురుత్వంలో ఉన్నటువంటి ఒక భాగాన్ని చక్కగా మీ ఫాదర్ గారు వివరించి ఉన్నారు. అలాగే ప్రొవిన్షియల్ సుపీరియర్ ఫాదర్ జయరాజు గారు కూడా మానవ జీవితము లేక మనిషిగా జన్మించడం చాలా అపూర్వమైనటువంటిది, ఒక గొప్ప దీవెన, మొదటి దీవెనగా చెప్పారు. మనకైతే క్రైస్తవులుగా జ్ఞానస్నానం పొందటం మరొక దీవెన. మూడవది, మేము గురువులుగా మీరు వివాహం చేసుకుని దేవుని సృష్టిలో ప్రతి సృష్టికర్తలుగా అవ్వటం మరొక గొప్ప విశేషమని ఫాదరు తెలియచేశారు. కాబట్టి ప్రియులరా, మనిషిగా దేవుని తెలుసుకోవడానికి దేవుడు తన కార్యాలను ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే వివాహం ద్వారా సృష్టి పెంచడానికి, గురువులుగా పెంచబడినటువంటి సృష్టి రక్షణ పొందటానికి తెలియచేశారు. గురువు తన ఆత్మను రక్షించుకోవాలి, ఇతరుల ఆత్మలను రక్షించుకోవాలి. కేవలం ఇతరుల ఆత్మలను రక్షించుకొని తన ఆత్మను కోల్పోయిన ప్రయోజనం ఏమి ఉండదు. ప్రభు చెప్పాడు ఒక మాట, లోకమంతటా సంపాదించి నీ ఆత్మను కోల్పోతే నీకు ప్రయోజనం ఏమిటి? ఒక గురువు అనేక మంది ఆత్మలను రక్షణ దిశలో నడిపించి వారికి రక్షణ అందించి ఇతడు తన ఆత్మను కోల్పోతే ప్రయోజనం లేదు. ఇది గురువులైనటువంటి మేమందరం కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. గురుత్వం మూలంగా రక్షణ వస్తుంది, గురుత్వం మూలంగా మోక్షానికి వెళతాం అనేటువంటి మిథ్యలో గురువు ఉండకూడదు. తన ఆత్మను రక్షించుకోవాలి, ఇతరుల ఆత్మలను రక్షించుకుని వారిని దేవుని మార్గములో నడిపించవలసినటువంటి గురుతర బాధ్యత గురువులది. అభిషేకము నాడు జ్ఞానస్నానములోను భద్రమైన అభ్యంగములోను గురుత్వ అభిషేకములోను మేత్రానల అభిషేకములోను ఒక ప్రత్యేకమైనటువంటి క్రిస్మా తైలంని అందిస్తారు. జ్ఞానస్నానంలో నెట్టి మీద, అలాగే భద్రమైన అభ్యంగంలో నొసడి మీద, గురుత్వ అలాగే నెత్తి మీద, మేత్రానులుగా అభిషేకం పొందినటువంటి సమయాలలో నెత్తి మీద. కాబట్టి వీళ్ళు ఐదుగురు ఆ క్రిస్మా తైల సువాసన వారి చేతుల్లో ఉంది. ఇంకా ఆ వాసన మనకు కనిపించకపోయినా, మనకు వాసనగా రాకపోయినా ఆధ్యాత్మిక శక్తి వారి యొక్క చేతుల్లో ఉంది. ఈరోజు సమర్పణ చేసేటువంటి ఈ పూజా బలిలో నా ప్రకారం ప్రత్యేకత తైలాభిషేకము చేత సువాసనతో నిండినటువంటి వారి హస్తాలతో ఈ దివ్య బలి పూజను దేవునికి సమర్పణ చేస్తున్నారు. ప్రతిసారి దివ్య బలి పూజ సమర్పణ చేసినప్పుడు ఇదే జరుగుతూ ఉన్నప్పటికీ ఇంకా వాళ్ళు సువాసన కోల్పోలేదు. కాబట్టి మీరందరూ, నేను ఆ సువాసన వారి జీవితాలలో కోల్పోకూడదని వారి కొరకు ఈరోజు ప్రత్యేక ప్రార్థన చేయాలి. ఆ సువాసన మా జీవితాలలో కోల్పోకూడదని మీరు ప్రార్థన చేయాలి, పూజను అర్పించాలి.
ఆ విధంగానే జ్ఞానస్నానం ద్వారా పొందినటువంటి ఆ సువాసన మీరు కూడా పోగొట్టుకోకూడదు. ఒకప్పుడు పూజకు చాలా విలువతో క్రైస్తవులు పాలు పంచుకునేవాళ్ళు. ఇప్పుడు ఆటకాయతనంగా ఉంది చాలామందికి. పూజలో ఏ విధంగా పాలు పంచుకోవాలో కూడా తెలీదు, ఏ విధంగా భక్తి శ్రద్ధలతో ఉండాలో కూడా వారికి తెలీదు. దిగజారిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇలాంటి గురుత్వ అభిషేకము పొంది ప్రథమ కృతజ్ఞతాబలిని సమర్పించేటువంటి సందర్భంలో మనమందరం కూడా గుర్తుంచుకోవాలి, మనం కూడా పునరాంకితము కావాలి మన క్రైస్తవ జీవిత విశ్వాసానికి. ప్రియ సహోదరులారా, మీరు ఎంతోమంది గురువులను చూసుంటారు. అలాగే వీళ్ళు కూడా ఒక 7-8 సంవత్సరాలు థియాలజీ చదివారు గురుత్వాన్ని గురించి. అందువలన వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మీరు చాలామంది గురువులను చూశారు కాబట్టి మీకు కూడా అంతగా చెప్పాల్సినటువంటి అవసరం ఏమి లేదు. అయినప్పటికీ కూడా ఈరోజు కొన్ని మాటలు మనము తప్పనిసరిగా మేము ఆలకించి వాటిని పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఈ మధ్యకాలంలో ఉదయకాల సమర్పణ అనేటువంటిది సరిగ్గా జరగటం లేదు. ఎందుకంటే ఒకవేళ గురువు పూజకు వస్తే కొంతమంది అన్ని ప్రాంతాలలో కాకపోవచ్చు, కానీ పితాపుత్ర పవిత్రాత్మ అనేటువంటి మాట వినపడిన తర్వాత మీ ఇళ్లకు తాళాలేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఉదయకాల సమర్పణ గురించి ఎవరికీ అంతగా అర్థం కావటం లేదు. దానిలో ఒక మాట ఉంది, ఏంటంటే ప్రతి క్రైస్తవుడు, ముఖ్యంగా మేము తలంపులోను వాక్కులోను క్రియల యందును చాలా స్పష్టంగా నిష్ఠగా ఉండాలి. మన తలంపులు, మన వాక్కులు, మన క్రియలు మనకు రక్షణగా ఉండాలి, అనేక మందికి రక్షణ మార్గాన్ని నడిపించాలి. కాబట్టి ఈ గురువులు, ముఖ్యంగా ఈ 5 కూడా తలంపు వాక్కు క్రియలలో దేవుని మీద నిష్ఠ కలిగి ఆ నిష్ఠాపూరితమైనటువంటి జీవితాన్ని మాత్రమే జీవించాలి. కాబట్టి ఆ తలంపులు ఇదిగో బైబిలుకు ప్రామాణికంగా ఉండాలి. వారి వాక్కు కూడా శుద్ధిగా ఉండాలి. ఇప్పుడు మేమైతే కొంతమంది ఫ్రెండ్స్ కొద్దిగా అటు ఇటుగా మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ వాక్కు శుద్ధిగా ఉండాలి, క్రియ శుద్ధిగా ఉండాలి. అప్పుడు గురుత్వములో వాళ్ళు మునిగిపోతారు. గురుత్వము యొక్క అనేకమైనటువంటి ఆధ్యాత్మిక వరాలు, దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ఆధ్యాత్మిక వరాలను అందించగలుగుతారు. లేకపోతే దేవుడు అందించాలన్నటువంటి ఆధ్యాత్మిక వరాలను అందించలేరు. మీరు గురువుని అభినందించవచ్చు, మెచ్చుకోవచ్చు, పొగడ్తలు చేయవచ్చు, కానీ ఈ 3 గురువులో లేకపోతే తలంపు వాక్కు క్రియలలో వాళ్ళు దేవుని చేత నింపబడకపోతే ఆధ్యాత్మిక వరాలు ఇవ్వాల్సినటువంటి రీతిలో ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి మీరు ప్రార్థన చేయాలి ప్రతి గురువు కొరకు. ఊరికినే ఆయన్ని మెచ్చుకోమాకండి, పైకి పొగడకు మాకండి. అతను స్వచ్ఛంగా గురుత్వ జీవితాన్ని జీవించాలని మీ ప్రార్థనగా ఉండాలి ఈరోజు. ప్రియ సహోదరి సహోదరులారా, గురుత్వములో అనేకమైనటువంటి లక్షణాలు పొందుపరచబడి ఉన్నాయి, చాలా లక్షణాలు పొందుపరచబడి ఉన్నాయి. వాటిని నేను నా జీవిత కాలంలో ఆ లక్షణాలను ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాను. సుమారు 40 సంవత్సరాల గురువుని నేను, కానీ ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాను. కాబట్టి గురుత్వ లక్షణాలు చాలా ఉన్నాయి, చాలా లోతుగా ఉన్నాయి. వాటిని గురువు అర్థం చేసుకోవాలి, వాటిని మీకు బోధించాలి, బోధించినటువంటి మాటను మీరు స్వీకరించాలి, హృదయంలో దానిని నాటుకోవాలి, అది మీ జీవితాలలో ఫలించేటట్లుగా చేసుకోవాలి. కాబట్టి కొద్ది మాటలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మార్కు శుభవార్త 10వ అధ్యాయములో వాళ్ళకి చిన్న శిష్యులలో అపోస్తులలో చిన్న తగాదా వచ్చింది. తగాదా అంటే ఎవరు గొప్ప అనేటువంటి వివాదం వచ్చింది. ఈ వివాదంలో యేసు ప్రభు వాళ్ళని పిలిచి ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పిన తర్వాత యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లా, నేను
పాలకులు పాలితులను నిరంకుశముగా పరిపాలించుతున్నారు. ఇది లోక వ్యవహారం, లోకరీత్యా జరిగేటువంటిది. పెత్తనం చేయాలి, పెత్తనం చెలాయించాలి, నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే వేదము అవ్వాలి అనేటువంటి భావన సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇన్ని తారతమ్యాలు, విభేదాలు వస్తూ ఉన్నాయి. కానీ క్రీస్తును అనుసరించడానికి వారి జీవితాలను సమర్పణ చేసుకున్న వాళ్ళు ఇంటిని వదిలిపెట్టారు, తల్లిదండ్రులను, బంధుమిత్రులను వదిలిపెట్టారు, స్నేహితులను వదిలిపెట్టారు, అనేకమైనటువంటి సుఖ సౌఖ్యాలను వదిలిపెట్టినటువంటి వారు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది యేసు ప్రభు చెప్తూ, మీకు ఇది తగదు, మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచినా అతడు మీకు పరిచారకుడై ఉండవలెను. వాక్యము బోధించాల్సినటువంటి రీతిలో బోధించడమే పరిచారకుడిగా ఉండటం. తర్వాత మరొక మాట చెప్తున్నాడు ఆయన, మీలో ఎవడైనా ముఖ్యుడిగా ఉండదలసిన అతడు మీకు సేవకుడై ఉండవలెను. ఏలైనా మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడకు రాలేదు, ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారబోయుటకు వచ్చును. ఇదైతే ఉల్టా అవుతుంది ఈ మధ్యకాలంలో. సేవించడానికి బదులు సేవింపబడుతూ ఉన్నారు. కనుక మీరు ప్రార్థన చేయాలి, గురువులు సేవకులుగా ఉండాలి. ఆ సేవకత్వంలోనే గౌరవాన్ని పొందుతూ ఉంటారు. ఆ సేవకత్వంలోనే వీరి మాట చెల్లుబాటు అవుతుంది. కాబట్టి గురువు ఒక సేవకుడిగా ఉండవలసినటువంటి కార్యాన్ని గురించి మేము ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగానే మీరు గురువుల కొరకు ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఎంతగానో ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ ప్రథమ కృతజ్ఞతా బలి సందర్భంలో ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి మనకు వినిపించబడ్డాయి. ఎప్పుడైతే సేవకు రూపాన్ని దాల్స్తూ ఉంటాడో, ఎప్పుడైతే తలంపులో, వాక్కులో, క్రియలలో దేవునికి అనుసంధానాన్ని, తన జీవితాన్ని చేర్చుకుంటాడో, అప్పుడు దేవుడిచ్చేటువంటి శక్తి, ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నేను నీకు అధికారం ఇస్తున్నాను, నీవు వానిని పెళ్ళగించుటకును, కూలద్రోయుటకును, నాశనము చేయుటకును, పడగొట్టుటకును, పునర్నిర్మించుటకును, నాటుటకును సమర్థుడబగుదువు. ఈ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తికి దేవుడిచ్చేటువంటి ఈ దీవెనలు, నీకు అధికారం ఇస్తున్నా, ఆధ్యాత్మికమైనటువంటి అధికారాన్ని నీకు ఇస్తున్నాను. నీవు వానిని పెళ్ళగించడానికి ఎక్కడైతే అన్యాయం ఉందో, ఎక్కడైతే పాపం ఉందో, ఎక్కడైతే అలజడి ఉందో, ఎక్కడైతే దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయో, అక్కడ వాటిని పెళ్ళగించి కూలద్రోయుటకు, నాశనము చేయుటకు, పడగొట్టుటకు దేవుడు ఇర్మియాకి శక్తినిస్తున్నానని చెప్పాడు. దైవ పిలుపు పొందినటువంటి వారందరూ కూడా అదే శక్తిని దేవుడు ఇస్తూ ఉన్నాడు. పునర్నిర్మించుటకును, కూలగొట్టిన తర్వాత అలా 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 ఉండకూడదు, తిరిగి నిర్మించబడాలి, దేవునిలో నిర్మించబడాలి, నూతన విత్తనాలను నాటాలి. దానికి దేవుడు తగిన శక్తిని ఆయన పిలిచినటువంటి వారికి, ఎన్నిక చేసినటువంటి వారికి కూడా ఇస్తాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి గురువులు ఈ విధంగా దేవుని యొక్క బల ప్రభావాలను పొంది ఉన్నారు. భయపడకుండా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించవలసినటువంటి ధైర్యము వాళ్ళకు ఉండాలి. 18వ కీర్తన చెబుతూ ఉంటుంది, యావే నా బలము, యావే నా ఆశ్రయము, నా ఆధారశిలగా ఉన్నాడు, నేను కృంగిపోకుండా, దిగజారిపోకుండా, ఊబులోనికి చొచ్చుకొని పోకుండా యావే నాకు బలంగా ఉన్నాడని ఈ 18వ కీర్తన చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఉండవలసినటువంటి ధైర్యాన్ని గురించి. మొకమాటానికి వెళ్ళకూడదు గురువు, పొగడ్తలకు వెళ్ళకూడదు గురువు, పొగడ్తలు పొందాలని కూడా ఆశించకూడదు. తప్పనిసరి అయితే అది వేరు. గురువుకు ఉండవలసినటువంటి ఆధ్యాత్మిక నైతిక
గుణాలలో ఒకటి గుణ సంపత్తి ధైర్యంగా ఉండటం. దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు, మొండి ధైర్యం కాదు, అనవసరమైనటువంటి వాటి కొరకు కాదు, దేవుని కొరకు దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ధైర్యంగా ఉండవలసినటువంటి శక్తిని ఇరిమియాకి ఇచ్చినట్లు దేవుడు ఆయనను నమ్మిన వారికి ఇస్తూ ఉంటాడు. తర్వాత ప్రియులరా, మనం ఈ పరిశుద్ధ వారంలో సోమ, మంగళ, బుధ వారాలలో దేవుని యొక్క దాసుడు, దైవ సేవకుడు అనేటువంటి వాని యొక్క జీవితం ఎలా దేవుడు రూపొందిస్తాడు అనేటువంటి అంశాన్ని గురించి ఈ 40వ అధ్యాయంలోను అలాగే 42, 49వ అధ్యాయంలో చదువుకోవడం జరుగుతుంది. ఏం చేస్తాడు దేవుడు? ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుడిని చేసి తిని, ఇతనిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని, ఇతడు జాతులకు న్యాయము కొనివచ్చును. క్రీస్తు న్యాయం ఈ లోకానికి తీసుకువచ్చాడు. అపర క్రీస్తులమని చెప్పుకునేటువంటి మేము న్యాయం చేయాలి. క్రీస్తుని మీకు అందిస్తున్నామని చెప్పుకునేటువంటి వాళ్ళు న్యాయం చేయాలి. ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపనిసించడు, నలిగిన రెల్లు కాడను త్రుంచివేయడు, కునికిపాట్లు పడు దీపమును ఆర్పివేయుడు, నమ్మదగిన తనముతో ఎల్లరికిని న్యాయమును కొనివచ్చును. చాలామంది బాధ్యత లేకుండా నాకెందుకని తప్పించుకుంటూ ఉంటారు. ఇది గురుత్వ లక్షణాలలో మైనస్. గురువు బాధ్యత స్వీకరించాలి, ప్రజల కొరకు బాధ్యతను స్వీకరించాడు. ఆ దైవ సేవకుడు ఏ విధంగా బాధ్యతను స్వీకరించాడో, ఆ బాధ్యత స్వీకరించినటువంటి సందర్భంలో నిరాశకు గురి అయినప్పటికీ దేవుని మీద నమ్మకం ఉంచాడు. కాబట్టి ప్రతి గురువు, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవరాలు విశ్వాసం కలిగి ఉండాలి. ఊరికినే 15 జబ్దాలు చెప్తే సరిపోదు, ఊరికినే గుళ్ళోకి వెళితే సరిపోదు, పూజకి వెళితే సరిపోదు. ఒక ఆధ్యాత్మిక బల సంపన్నత మనకు ఉండాలి, దానిని మనం జీవించగలగాలి. కాబట్టి ఈరోజు ఈ గురువులు ఆ విధంగా జీవిస్తారని ఆశపడుతున్నాను. దేవుని యొక్క కృప వారికి నిండుగా ఉంటుందని నేను భావిస్తున్నాను. యేసు ప్రభు మనకు తోడుగా ఉంటారు, మనందరికీ తోడుగా ఉంటారు. ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారందరికీ ఆయన తోడుగా ఉంటాడు. లోకాంత్యము వరకు, నాకు సంబంధించినంత వరకు, నేను మరణించే వరకు దేవుడు నాకు తోడుగా ఉంటాడు. మీకు సంబంధించినంత వరకు మీకు తోడుగా యేసు ప్రభు ఉంటాడు. ఇది ఆయన వాగ్దానం. ఆయన మాటలు వ్యర్థము కావు. ఒక అల్పాక్షరమైన, ఒక పొల్లు అయినా యేసు ప్రభు యొక్క మాట నిరర్ధకము కాదు. అందువలన దేవునితో 17వ అధ్యాయము యోహాను శుభవార్తలో యేసు ప్రభు చనిపోవడానికి ముందు ఒక గొప్ప ప్రార్థన చేసినట్లుగా యోహాను గారు సాక్ష్యం ఇస్తారు. ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియచేసి తిని. క్రీస్తు ఎందుకు పంపించబడ్డాడు అనేటువంటి దానికి అనేక అర్థాలు ఉన్నాయి. నశించిన వారిని వెదకి రక్షించడానికి, అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి, దూరమైనటువంటి వారిని దేవుని దగ్గరకు తీసుకురావడానికి, దానికి ఆయన తన యొక్క జీవాన్ని పణంగా పెట్టారు. దానికి ఆయన తన రక్తాన్ని సిలువ మీద కార్చారు. కాబట్టి ఎవరైతే దేవుడు ఆయనకు అనుగ్రహించారో వారిని కాపాడాడు. ఆ విధంగానే వాళ్ళందరినీ కూడా కాపాడుతాడు. ఇది మన యొక్క విశ్వాసంగా ఉండాలి. నీవు నాకు ఒసగిన సందేశమును వారికి అందచేసి తిని, వారు దానిని స్వీకరించి, నేను నిజముగా నీ యొద్ద నుండి వచ్చి తినని తెలుసుకొని నీవు నన్ను పంపితివని విశ్వసించిరి. అలాగే గురువులు మీ దగ్గరకు పంపబడ్డారని మీరు విశ్వసించాలి. యేసు ప్రభు చేసినటువంటి, నెరవేర్చినటువంటి కార్యాన్ని వీరు కూడా ఆత్మ సహకారంతో నెరవేర్స్తారనేటువంటి విశ్వాసం మీలో ఉండాలి. ప్రభువు ప్రార్థించాడు, నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను, లోకము కొరకు కాక నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థించుచున్నాను, ఏలయనా వారు నీ వారు.
జ్ఞానస్నానం పొందినటువంటి వారందరూ కూడా, గురుత్వ అభిషేకం పొందినటువంటి వారందరూ కూడా దేవునికి చెందిన వాళ్ళు అవుతున్నారు. ద్వితీయోపదేశ కాండములో ఒక గొప్ప మాట చెప్పబడుతుంది. వారు నా సొంత చొత్తు, నేను వారిని నా గుప్పిటలో పట్టుకున్నాను. ఈ గుప్పిటిని విడిపించేటువంటి స్తోమత సామర్థ్యము ఎవరికి లేదు. నేను దేవునికి చెందిన వాడనైతే, మీరు దేవునికి చెందిన వారైతే ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏమి చేయలేరు, గురువులను కూడా. కాకపోతే చాలాసార్లు గురువులు ఇట్లా విదిలించుకుని ఈ గుప్పుడు నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఈ గుప్పుడు నుండి బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళకి సామర్థ్యం ఉండదు, శక్తి ఉండదు, బాధ్యత ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి వీరి కొరకు నేను ప్రార్థించుచున్నాను, వీరు నీవారు అని చెప్పి 17వ వచనములో 16వ వచనములో, నా వలె వారును లోకమునకు చెందినవారు కారు, సత్యమునందు వారిని ప్రతిష్ఠించుచున్నాను, నీ వాక్కు సత్యము, నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని. దేవుడు ఈ లోకంలోనికి గురువులను పంపిస్తున్నారు, యాజకులను పంపిస్తున్నారు. లూకా శుభవార్త 10వ అధ్యాయం చదివినప్పుడు ఈ 10వ అధ్యాయంలో ఇద్దరిద్దరు చొప్పున యేసు ప్రభు తాను ముందుగా వెళ్ళాల్సినటువంటి ప్రాంతాలకు పంపించి వారికి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా సంతోషముగా, ఇదిగో మా ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి, నీ నామమున మేము రోగులను స్వస్థపరచగలిగాము, నీ నామమున దయ్యములను వెడలగొట్టాము అని సంతోషంతో చెప్పినప్పుడు యేసు ప్రభు వారిని అభినందిస్తూనే మరొక మాట చెప్తాడు. ఏంటా మాట అంటే, రోగస్తులు ఆరోగ్యవంతులయ్యారని మీరు ఉబలాట పడాల్సిందే, లేకపోతే నా నామం పేట దయ్యాలను పోగొట్టారు దాని గురించి కూడా సంతోషించాల్సిందే, దానికంటే ముఖ్యముగా మీ పేర్లు పరలోకములో రాయబడి ఉన్నాయి అని సంతోషించడం అని చెప్తాడు. కాబట్టి నా జీవిత కాలంలో నా పేరు దేవుని యొక్క ఆ గ్రంథంలో రాయబడి ఉందో లేదో నేను ఆత్మ పరిశీలన రోజువారీ చేసుకోవాల్సినటువంటి బాధ్యత నాకు, నా సహోదరుల గురువులకు ఉంది. కాబట్టి ఈ 17వ వచనములో 16వ వచనములో, నా వలె వారును లోకమునకు చెందినవారు కారు, సత్యమునందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్కు సత్యము, నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని లోకమునకు పంపితిని. వారు సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకే నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించి వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. మీలో ఎంతమంది హీబ్రీలకు రాసినటువంటి బైబిల్ ఎంతమంది చదువుతున్నారో నాకు తెలియదు. బైబిల్ చదివితే హీబ్రీలకు రాసినటువంటి లేఖలో ఒక మాట చెప్పబడుతుంది. పరలోకానికి ఎక్కినటువంటి క్రీస్తు 2 పనులు చేస్తాడు. ఒకటేంటంటే మన కొరకు ఒక ఇల్లు ఏర్పాటు చేస్తాడు, ఒక శాశ్వతమైన ఇల్లు ఏర్పాటు చేస్తాడు. లేకపోతే బయట ఉండాలి, మీరు ఎట్లా నిలబడ్డారో అట్లా బయట ఉండాలి. ఆ దుస్థితి మీకు రాకూడదు, ఎవరికి రాకూడదు. ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఇంటిలో మనకు స్థానం ఉండాలి అందరికీ కూడా. రెండవది ఏంటంటే, ఆయన తండ్రి కుడి ప్రక్కన కూర్చుండి మన కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాడు, మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడైన క్రీస్తు ప్రార్థన చేస్తే భయపడాల్సిన అవసరమే ఉంది. మన తరపున మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, దేవుడు మనల్ని విడిచిపెట్టడు, గురువులను విడిచిపెట్టడు, అలాగే మిమ్ములను కూడా విడిచిపెట్టడు. కనుక దైవ జీవితానికి మనమందరము పునరంకితము కావాలి. 15వ అధ్యాయములో ఆయన ద్రాక్షవల్లి తీగలు అని చెప్పిన తర్వాత కొన్ని మాటలు చెప్తున్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండొచ్చు, మీరు ఏమి కోరిననో అది మీకు వసగబడును. ఎందుకు మన ప్రార్థన ఆలకించబడటం లేదు? ఎందుకు మన ప్రార్థన ఆలకించబడతలేదని నిరాశ పొందుతున్నాం? గురువులు కానీ మీరు కానీ ఎందుకు? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచినచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. దేవుని మాటలు మనలో నిలిచి ఉండటం లేదు కాబట్టే మన ప్రార్థన అంగీకరించబడటం లేదు. వింటాడు ఆయన, దాని ప్రకారం చేయకపోవడానికి గల కారణం నా ప్రకారం ఆయన మాట మనలో నిలిచి ఉండటం లేదు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లే నేను మిమ్ము ప్రేమించితిని,
నా ప్రేమ యందు నెలకొని ఉండు అని చెప్తూ చివరగా ఆయన ఒక మాట చెప్తాడు 16వ వచనంలో, మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొని మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని వసుగుటకును మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని. కాబట్టి గురువులు అయినటువంటి మేము మీకంటే పెద్దవాళ్ళమేం కాదు, మీకంటే అంత మంచివాళ్ళమేం కాదు, మీకంటే అంత తెలివితేటలు ఉన్నవాళ్ళమేం కాదు. బయట కూర్చుంటే బాగా తల మెరిచినటువంటి వాడు వేసే ప్రశ్నలు కొన్నిసార్లు మేము సమాధానం కూడా చెప్పలేం. కానీ ఆయన మిమ్మల్ని మమ్మల్ని ఎన్నుకున్నాడు. బలహీనులమైనటువంటి మమ్మలను ఎన్నుకున్నాడు. బలహీనులమైనటువంటి మమ్మలను బలవంతులను చేస్తున్నాడు. జ్ఞానము లేనటువంటి వారికి మమ్మలను జ్ఞానవంతులుగా చేస్తున్నాడు. ఇది గురుత్వ పిలుపులో ఉన్నటువంటి ఒక గొప్పతనం. అందుకే కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖలో 4వ అధ్యాయంలో పౌలు మా గురించి ఒక మాట చెప్తూ ఉంటాడు. మేము మట్టి పాత్ర లాంటి వారము. కాబట్టి మట్టి పాత్ర లాంటి మమ్ములను తన అమూల్యమైనటువంటి అమృతము లాంటి తన కృపా అనుగ్రహాలతో నింపుతున్నాడు. మా నుండి మీకు ఆ కృపా అనుగ్రహాలు వస్తున్నాయి. మట్టి పాత్ర చేజారిపోతే అది బద్దలవుతుంది, కానీ పదిలంగా కాపాడుకుంటే అనేకమైనటువంటి వరాలు పొందటానికి దేవుని యొక్క కృప లభిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియులరా, మీరు గుర్తుపెట్టుకోండి, ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాసిగా మీరు మట్టి పాత్ర లాంటి వాళ్ళు, అలాగే గురువులుగా మేము మట్టి పాత్ర లాంటి వారము. కనుక మా జీవిత విధానాన్ని మీ జీవిత విధానాన్ని దేవునికి అనుకూలంగా మలుచుకోవాలి. ఈ రోజుల్లో టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, ప్రెషర్స్ ఎక్కువగా ఉన్నాయి. చూస్తున్నాం మనం, ఒక చిన్నపిల్లాడు కుగ్రామంలో కూడా అది సెలబట్టుకుంటున్నాడు. వాడు సెలవపోతే ఆడు నేల మీద పరుండి ఆ రూపు పడిపోయేటట్లుగా ఏడుస్తాడు. ఆడిని బుజ్జగించడానికి సెలవివ్వాలి. ఆడిని పాడు చేస్తున్నారా, బాగు చేస్తున్నారా? మీరు పాడు చేస్తున్నారు. కాబట్టి సెల్ ఫోన్ మూలంగా ఎన్నో శోధనలు వస్తూ ఉన్నాయి, అనేకమైనటువంటి నష్టాలు జరుగుతూ ఉన్నాయి, శారీరక పరమైనటువంటి సంతోషం ఎక్కువగా ఉంటూ ఉంది. ఇది వాస్తవం. ఇలాంటి వాస్తవికతలో మనం దేవుని నమ్మాలి. రోమీలకు రాసినటువంటి లేఖలో 8వ అధ్యాయంలో పౌలు చాలా చక్కటి విషయాలు చెప్తూ, శరీరానుసారముగా జీవించేవారు దేవుని సంతోష పెట్టలేరు. పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు, శరీరానుసారముగా జీవించేవారు దేవుని సంతోష పెట్టలేరు. మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరం నందుగాక ఆత్మ యందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. ఇది జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి బిడ్డకు వర్తిస్తుంది. జ్ఞానస్నానము, భద్రమైన అభ్యాంగము, గురు పట్టాభిషేకం పొందినటువంటి గురువులకు కూడా వర్తిస్తుంది. శరీరానుసారులుగా జీవించే వాళ్ళు దేవుని సంతోషపెట్టలేరు. శరీరానుసారులుగా జీవించే వారిలో ఆత్మదేవుని యొక్క నివాసాన్ని మనంతటా మనమే తొలగిస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రార్థన చేద్దాం. మరొకసారి దేవుడు మనకు ఈ ప్రథమ కృతజ్ఞత బలిలో గుర్తు చేస్తున్నాడు. ఈ గ్రామం చుట్టుపక్కల అందరూ కూడా సంతోషంగా, ఆ సంతోషం అతనిలో లీనమవ్వాలని ప్రార్థన చేద్దాం. మరీ తల్లి యొక్క తోడ్పాటు అతనికి ఉండాలని, ఆ సోదర 4 గురువులకు కూడా ఉండాలని, మా అందరికీ ఉండాలని, మరీ తల్లి యొక్క ప్రార్థనా బలం మనకు ఎల్లప్పుడూ ఉండాలని. మరీ తల్లి అనేక విషయాల్లో మనకు ఆదర్శంగా ఉంది. నాకు చాలా ఆదర్శమైనటువంటి మాట ఏమిటంటే, లోకా శుభవార్తలో 2 చోట్ల చెప్పబడుతుంది. తనకి అర్థం కాల, గందరగోళం అయినా కానీ క్రమేపీ సిలువ వరకు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అక్కడ 2 మాటలు చెప్పబడ్డాయి. మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొనెను. కాబట్టి దేవుని వాక్యాన్ని ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టకూడదు. అది హృదయంలోనికి చొచ్చుకుపోవాలి. అంతయు మరణము చేసెను. ఆ భద్రపరుచుకున్నటువంటివి ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు, కనాపల్లికి వెళ్ళినప్పుడు
నీకు నాకేంటి అన్నప్పుడు అర్థం చేసుకోగలిగింది. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అన్నప్పుడు అర్థం చేసుకోగలిగింది. శిలువ మీద ఇదిగో నీ కుమారుడు అని చెప్పినప్పుడు అర్థం చేసుకోగలిగింది. దేవుని వాక్యము మనకు విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. దేవుని వాక్యము మనకు పాప విమోచన కలగజేస్తుంది. దేవుని వాక్యము మనల్ని భాగ్యవంతులను చేస్తుంది. మనందరినీ, ప్రత్యేకంగా ఈ 5 గురువులను దేవుడు తనలాగా భాగ్యవంతులను చేయాలని ఈరోజు ప్రార్థన చేద్దాము. ఆమేన్. అందరూ లేచి నిలబడదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారంలోనే పాటబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకం ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవనం విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. అర్పణ గీతం. Thank you.
పాడుగా అర్పింతురు తండ్రి నీవసగి నా జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం నకుట్లా ప్రార్థింపుము. ప్రభువా, వర్ణామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, భక్తి పూర్వకముగా మేము నీ సన్నిధికి చేర్చిన ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. యాజకుడును బలి వస్తువైన క్రీస్తును అంగీకరించున్నట్లు అతని యాజకత్వంలో భాగము పొందును నేను నీకు ప్రీతిపాత్రమైన ఆధ్యాత్మిక బలిని ఆత్మార్పణ గావించుకొను వరమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్తముల నేడు ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులమును, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజను కీర్తి మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారం నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతో, అధిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళమనండితో ఏకమై మేము మహిమా గీతంతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, నిక్కమగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై
ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనము నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడునున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణము స్మరించుచు అతడు మరలా వేం చేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్య దేవమాత అయిన మరియమ్మతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేదశాస్త్రులతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత 2వ జాన్ పాల్ గారితోనూ సకల పుణ్యులతో పాటు మమ్మును మోక్ష భాగమునకు వారసులు చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వహింపక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా పోప్ ఫ్రాన్సిస్ గారు జగద్గురువును
జోసఫ్ రాజా పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకొని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపడుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న నీ ప్రజలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను రుంజాల యోన, మురాల ప్రభాకర్ రావు, ఎరికపాటి ఆనందరావు, రుంజాల దావీద్, గువాడ రామ్జీ, నీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశపెట్టగా కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించదుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు క్రీస్తు భగవానుడు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవనకు చేర్చును. ఆమేన్. అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవ స్తుతి విందు. అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవ స్తుతి విందు. మధురమైన విందు ఇది మరపురాని విందు, మధురమైన విందు ఇది మరపురాని విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు, స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవ స్తుతి విందు. నిసరిగు మా పరి నిసరి సరిసా పమ పనిసా నిసరి పగా మరి నిసరి సరిసా దని ధనిప ద్రాక్షవల్లిని నేనే మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షవల్లిని నేనే మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు, నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు, స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవ స్తుతి విందు. క్రీస్తు రాజాది రాజా, ఓ ప్రేమ వందెల గైకొనమా దేవా, వందెల గైకొనమా దేవా. ఓ క్రీస్తు రాజాది రాజా, నీ విందులోన ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ
సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, గురువులకు